ఇప్పుడు మారేడుమిల్లి ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. నా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాము ఇప్పుడే. ఇది భద్రాచలం శ్రీరాముల వారి టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. ఇది ప్రసాదం కౌంటర్ భద్రాచలంలో. మేము 6:30కి లైన్లోకి వస్తే దర్శనం కంప్లీట్ అయ్యే వరకు 8-10 అయింది. ఫస్ట్ తక్కువనే ఉన్నారు కానీ వాళ్ళు స్లోగా పంపించే వరకు ఈ టైం అయింది. ఇంకా ఈరోజేమో ఇది మన భద్రాచలంలో గోదావరి నది. వాటర్ చూసుకుంటే బాగా తక్కువనే అనమాట. సో ఈ గోదావరి నది చూసుకుంటే నీళ్ళని చాలా మొత్తం పోయినాయి అనమాట. చూసుకుంటే అయితే మారేడుమిల్లి దగ్గరలో మేము అద్భుతమైన వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఈ వ్యూ పాయింట్ పేరు సీలేరు రివర్ వ్యూ పాయింట్. ఇక్కడ ఇంకొంచెం ముందరికి వెళ్తే కొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఇది సీలేరు. చాలామంది బీర్లు తాగి వలగొట్టేసారు, వంటలు చేసుకున్నట్టున్నారు. హైలైట్ ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రము. చల్లగా ఉన్నాయి వాటర్. మేమైతే ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇక్కడనే చేద్దామని చెప్పి చపాతీలు ఉంటాయి ఇక్కడనే తీసుకొని, మురుకులు ఉన్నాయి, చట్నీ ఉంది, ఇక్కడ చపాతీలు ఉన్నాయి. అసలు ఇలాంటిది డైరెక్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే హైలైట్ ఉంటుంది. ఈ రోడ్డు కిందనే మనకి సీలేరు వాగుంటుంది. ఇట్లా వచ్చి కిందకి ఇట్లా నడుచుకుంటూ పోతే అక్కడ వాగుంటుంది, ఫుల్ వాటర్ ఫ్లో. తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొల్లూరు లేక్. సో ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. పురాతన శివాలయం ఉందంటే ఇక్కడ. కొల్లూరు వాటర్ ఫాల్స్ రోడ్ అనమాట. ఇంత ఆఫ్ రోడింగ్ ఉంది మొత్తం, అంటే చాలా వరకు కార్లు కూడా పోతూనే ఉన్నాయి. సో ఇది కొల్లూరు వాటర్ ఫాల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ కార్కి అయితే 50 రూపీస్, పర్ హెడ్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు. గేట్ దగ్గర అయితే సెక్యూరిటీ పైసలు తీసుకున్నాడు కానీ రిసిప్ట్ ఇవ్వలేడు, ఎందుకంటే ఆడే దొబ్బేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇక ఫారెస్ట్ ఏరియా ఎవరు అడగలేడు కాబట్టి ఇక పాపం వాళ్ళకు కూడా శాలరీ సోర్స్ ఏమి ఉండదు అని చెప్పి ఇక వదిలేస్తాం. ఇక నేచర్తో ఎంజాయ్ చేయాలంటే పక్కా రావాలి ఈ ప్లేస్కి. వావ్, వ్యూ అయితే అద్దరిపోయింది ఇక్కడ నుంచి. రవి, వాటర్ ఫాల్ చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. ఇటువంటి ప్లేస్ అసలు మిస్ చేసుకోవద్దు. ఒక వీకెండ్ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. శేఖర్, నువ్వు ఇంతకుముందు వాటర్ ఫాల్ చూసినావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది నీకు వాటర్ ఫాల్ ఇది చూస్తుంటే? వండర్ఫుల్. వాటర్ ఫాల్ సూపర్ ఉంది అబ్బా. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం దోస్తులతో అందరం కలిసి ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ వాయిస్ ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్స్. తర్వాత మనం పోయేది ఇక్కడ నుంచి పుష్ప బ్రిడ్జ్. సో ఈ తాడు కట్టిన ప్లేస్ నుంచి ఇటు సైడ్ పోవద్దన్నారు, ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయినాయంట, చాలామంది చచ్చిపోయారంట. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫుల్ ఫోర్స్తోనే వెళ్తుంది. కొంచెం స్లిప్ అయినా మనకి ఇక్కడ జారిపోయి ఆ కింద పడిపోతాం అనమాట. ఇక్కడ చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు. ఏం సపరేట్గా వీడియో పెట్టినాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుష్ప బ్రిడ్జ్, ద ఫేమస్ పుష్ప బ్రిడ్జ్. ఇది కూడా పెద్ద వాగు, ఫుల్ వాటర్ ప్రెషర్ ఉంది. దుంకుతా మాత్రం కొట్టుకొని పోతాం అట్లా. అరే దుంకకరా. ఇక్కడ లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది అసలు. ఇది అసలు ఇక్కడ ఒక్క లొకేషన్ కూడా మనకు ఇది బాగాలేదు అన్నట్లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పుష్ప మూవీలో బ్రిడ్జ్ అనమాట. ఇక్కడనే పుష్ప సినిమా షూటింగ్ అయింది చాలా వరకు. ఈ బ్రిడ్జ్ కోసం మేము 1/2 కిలోమీటర్ లోపల నడిచాం. కారు కూడా వస్తుంది కానీ వాటర్ పోవడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ అనమాట. సో వాటర్ అంతా ఈ కింద నుంచి పోతుంది. వావ్, ఎక్సలెంట్ వ్యూ. నెక్స్ట్ స్టాప్ దగ్గర ఉన్న సోకులేరు వ్యూ పాయింట్.
ఇప్పుడు మనం ఉన్నది మన్యం వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అన్ని గుట్టలు కొండలు అన్ని లొకేషన్లు బాగా, అసలు ఏది బాగాలే అని చెప్పనీక లేదు. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అనమాట జలతరంగిణి వాటర్ ఫాల్స్కి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే అందరు స్నానాలు చేస్తారు మంచిగా. మేమైతే ఇంతవరకు ఒక వాటర్ ఫాల్ దగ్గర కూడా స్నానం చేయలేదు. ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే జస్ట్ బండపైన జరుపుతూ పోతుంది, అంత గొప్పగా ఏం లేదు. ఇది జలతరంగిణి వాటర్ ఫాల్స్ అక్కడ పై నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పోయి ఇంత పేదగా మనం మారేడుమిల్లి రావాలంటే కాకినాడ టు భద్రాచలం బస్సు కూడా ఉంటుంది. డైరెక్ట్ ఈ బస్సులో రావచ్చు అనమాట. మారేడుమిల్లిలో ఫేమస్ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ ట్రై చేసినాం, కానీ అంత గొప్పగా ఏం లేదు, యావరేజ్ టేస్ట్. మేము తీసుకున్న రూమ్స్ విజయ రెసిడెన్సీ. ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్స్ అవైలబుల్ లేవని చెప్పి వేరే దగ్గర ఇచ్చారు. రూమ్స్ అయితే చాలా స్పేసియస్. మార్నింగ్ 3:30కి గుడ్సకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇది మారేడుమిల్లిలో డే 2, కానీ ఇప్పటికీ 4 అవుతుంది. ఇంకా అంటే 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకెవరు తొందర స్టార్ట్ అవుతలేరు. సో ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట, విజయ రెసిడెన్సీ. నిన్న వీడియో తీయడం కుదరలేదు, ఇప్పుడైతే ఎంత చెత్త అయిపోయింది. సో ఇదన్నమాట రూము. ఇక్కడ వాషింగ్ బేసిన్ ఉంది, చిన్న అద్దం, 32 ఇంచెస్ టీవీ, బెడ్ కూడా బాగానే ఉంది, టీపాయ్ ఉంది, 2 చైర్స్ బాగానే పెద్ద స్పేషియస్ ఉంది, ఏసీ ఉంది, మొత్తం లైటింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మనకు బాత్రూమ్ కూడా బాగానే ఉంది, పెద్దగా వెస్ట్రన్ స్టైల్. గ్రీజర్ ఉంది, హాట్ వాటర్ ఉన్నాయి, బాగానే ఉంది. ఇది పర్ నైట్ 2000 అంట. వీకెండ్లో అయితే సాటర్డే సండే అయితే 3500 వరకు కూడా వెళ్తుందంట. మారేడుమిల్లి ఎర్లీ మార్నింగ్ 4:10కి స్టార్ట్ అయినాం. 3కి పోదాం అనుకుంటే ఇంత లేట్ అయింది. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువనే లేట్ అవుతుంది. సో ఇప్పుడన్నా తొందర పోయి సన్ రైజ్ చూసేసి కొంచెం స్పెండ్ చేసి రిటర్న్ రావడమే. బాంబూ చికెన్, బాంబూ బిర్యానీ అంటారు, కానీ అంత ఏం లేదు, వేస్ట్ ఉన్నది. రోడ్కి చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నీ దట్టంగా ఉన్నాయి. సో గుడ్సకి వెళ్ళే దారిలో మధ్యలో చెక్ పోస్ట్ ఉంది, ఇక టికెట్ కౌంటర్ అనమాట. చాలామంది బైకర్స్ వెళ్తూనే ఉన్నారు, మధ్యలో గుడ్సలు వేసుకొని ఉన్నారు. టెంట్ హౌస్. సో పైకి వెళ్ళడానికి ఒక్కొక్కరికి 50 రూపీస్, 2 వీలర్స్ 100, 4 వీలర్ అయితే 300. భారీ వాహనం కూడా పోతుంది ఇక్కడ. దానికైతే వీడియో కెమెరా, ప్రొఫెషనల్ కెమెరా ఒకదానికి 1000 రూపాయలు, డ్రోన్ కెమెరా 2000. ఏంద్రా బాబు ఇంత జస్ట్ ఏంది పోవాలి, చూడాలి, రావాలి, అంతే. ఆడ ఏం చేయడానికి లేదంట. అడవి మధ్యలోకి వచ్చినాక రోడ్ కొంచెం బాగాలేదనమాట. మనకు అక్కడ 2 రూట్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రైట్ వెళ్ళిపోతారు, కానీ లెఫ్ట్ తీసుకోవాలి రూటు. సో మ్యాప్ కూడా ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి ముందే ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే బెటర్. అది మొత్తానికి అయితే మేము మా బండి ఎక్కలేకపోయింది. అంటే మేము రెంట్ తీసుకొని వచ్చినాం కాబట్టి ఇక డ్రైవరు బండి ఖరాబ్ అవుతుందంటే టవేరా బండి నడుచుకుంటా పైకి వెళ్తున్నాము. 2 కిలోమీటర్లు గుడిస హిల్ ఎక్కుతున్నాం. ఇంకా చీకటిగానే ఉన్న. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 6 అవుతుంది. మొత్తానికి అయితే ఇంకొక కిలోమీటర్ అవుతే గుడిస హిల్ స్టేషన్ వస్తుంది. మాది మేము ఎప్పుడో ట్రిప్ పోయినా అడ్వెంచర్ ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఒకేసారి చాలా వెహికల్స్ వస్తుంది. మారేడుమిల్లి నుంచి ప్రైవేట్ వెహికల్స్ రౌండ్ ట్రిప్కి 5500 తీసుకుంటున్నారంట. సో వెహికల్స్ అయితే పార్కింగ్ అక్కడ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ పైకి
నడుచుకుంటూ పోవాలన్నమాట. మొత్తం మేఘాలలో వచ్చేసినాం మనము. మొత్తం మంచు వస్తుంది. చెప్పండి బాబు, మీరు ఎలా ఫీల్ అవుతారు గుడిసెలో? మంచిగా ఫీల్ అవుతుంది. అయితే ఎంజాయ్మెంట్ ఉన్నాను. మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. సూపర్ ఎక్సైటెడ్. తీసుకోమాయి వేడి చాయ్ తాగుతూ, ఇంత వేడి చాయ్ కూడా అసలు వేడి లేకుండానే ఉన్నది. ఇది మావాడేమో యాపిల్ తినుకుంటా చాయ్ తాగుతున్నాడు. చాయ్ తాతలే. ఇక్కడ తపోభంగం టైం అప్డేట్ 7:44 అవుతుంది. మబ్బులు వెళ్ళిపోతే అక్కడ ఉన్న గుట్టలన్నీ బయటపడతాయి. ఇది యానం పోదాం అనుకుంటున్నాం. యానంకి టైం సెట్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా గుడిసా వ్యూ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ బయలుదేరినాం. సో మేము ఇప్పుడు ఇంకా 2 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. అక్కడ పుష్ప వ్యూ పాయింట్ ఉంటుంది, కానీ మేము అట్లా వెళ్ళలేము. సో వెళ్ళిపోతున్నాం. ఇక మన కమాండర్ జీప్ తీసుకొని. సో పొద్దున్న మనకు చీకటి ఉండే కాబట్టి ఏం వ్యూ కనిపించలేదు. ఇప్పుడు మనం కార్లో వెళ్ళి వ్యూ చూసుకుందాము. ఫైన్ పౌడర్, దుమ్ము డస్ట్, అసలు చాలా స్కిడ్ అయిపోతాయి బండ్లన్నీ. ఈ వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. కానీ గుడిసె నుంచి మనము మారేడుమిల్లి పోయే రూట్లో ఇక్కడ వాటర్ వాగిపోతుంది అనమాట. సో వాటర్ మంచిగా ఫ్రెష్ ఉంది. రోడ్ అంతా బీర్లు తాగుతున్నారు. హైలైట్ లొకేషన్ ఉంది ఇది కూడా. మారేడుమిల్లి వచ్చినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలనుకుంటే బప్పా రెస్టారెంట్లో ట్రై చేయండి. అక్కడ కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ ప్లేట్ వచ్చేసి 20-25 రూపీస్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ రెస్టారెంట్ని తప్పక విజిట్ చేయండి. మారేడుమిల్లి నుంచి మేము రాజమండ్రి వచ్చినాం. రాజమండ్రిలో ఇది పుష్కర్ ఘాట్ దగ్గర మన ఫేమస్ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ గోదావరి నది ఉన్నది. గంగరాజు డైరీ అండ్ పాలకోవా, ఇక్కడ బాగా పాలకోవా పూతరేకులు ఫేమస్ అన్నమాట. ఇక్కడ ద్రాక్షారామం టెంపుల్కి వచ్చేసినాం ఇక్కడ. సో ద్రాక్షారామం టెంపుల్ అయిపోయిన తర్వాత యానం పోదామని అనుకుంటున్నాం. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది భీమేశ్వర ఆలయము. ఇంకా ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదొకటి. ఇక్కడ శివలింగము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు. ఆది అంతం లేని శివలింగం లాగా. ఇక్కడ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పూజారి ఉన్నారు. లోపల చాలా బాగుంది ప్రశాంతంగా టెంపుల్. ఇది టెంపుల్కి బయట సైడ్ అనమాట. ఇక్కడ నాగదేవత ఉంది. టెంపుల్ లోపల కోనేరు కూడా ఉంది, కానీ వాటర్ చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగా లేక వాటర్ని చాలా బాగాలేవు. దర్శనం చేసుకుని బయటకు రాగానే ఈ చిన్న బండిపై చపాతీలు చేస్తున్నారు. సో ఎక్కడిని అందరం లైట్గా తినేసి యానం స్టార్ట్ అయిపోయినాం. ద్రాక్షారామం నుంచి అయితే డైరెక్ట్ యానం వచ్చేసినాం. యానంలో ఎక్కువసేపు ఉండలేము, ఏం చూడలేము. జస్ట్ వచ్చినాము, అట్లా కొంచెం సేపు చూసేసి ఇంటికి వెళ్ళిపోయినాం డైరెక్ట్.